ఇరాన్ అమెరికా యుద్ధంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం విషయంలో ట్రంప్కి పోప్కి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. మాటలతో ఘర్షణ చోటు చేసుకుంటుంది. మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి, కానీ యుద్ధం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయంటూ పోప్ లియో వ్యాఖ్యలు చేశారు. పోప్ వ్యాఖ్యల మీద ట్రంప్ చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పోప్ రాయబారికి ఈ నేపథ్యంలో నోటీసులు కూడా పంపించారట. పోప్ రాయబారిని వైట్ హౌస్కి పిలిపించుకున్నారు ట్రంప్. రహస్యంగా పోప్ రాయబారితో సమావేశమయ్యారు. యుద్ధం విషయంలో తమకే మద్దతు పలకాలి అంటూ పోప్ మీద ఇప్పుడు ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ట్రంప్ తీరుతో మరోవైపు చాలా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతున్నాను అంటూ పోప్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తనని ఇలా తన రాయబారులకు నోటీసులు ఇవ్వడం, తనతో సైతం తన విషయాల్లో ఇలా వ్యతిరేకించడం, తనని అవమానించడం అంటూ పోప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారంటూ తెలుస్తోంది. అయితే ఇప్పుడు పోప్ ఇలా బాధపడడం, కన్నీళ్లు పెట్టుకోవడం అమెరికాకి మంచిది కాదంటూ మరికొంతమంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ట్రంప్ విధానాలను గతంలో కూడా పోప్ విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ట్రంప్ విదేశాంగ విధానం, టారిఫ్ల మీద పోప్ కొన్ని తీవ్ర విమర్శలు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. యుద్ధం ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది, వలసదారుల పట్ల చాలా దురుసుతనం పెరిగిపోయిందంటూ పోప్ కామెంట్ చేశారు గతంలో. పోప్ వ్యాఖ్యలు ట్రంప్ను సవాల్ చేయడమే అంటూ ఇటు వైట్ హౌస్ సీరియస్గా తీసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే వైట్ హౌస్ వర్సెస్ వాటికన్ సిటీ లాగా మారిపోయింది పరిస్థితి. పోప్ వర్సెస్ ట్రంప్ ఏం జరుగుతోంది? ఓవైపు పోప్ని ఒక మోరల్ లీడర్గా చూస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక మోరల్ లీడర్ అని చెప్తూ ఉంటారు పోప్ లాంటి వ్యక్తుల్ని. అంటే విలువలు బోధించే వాళ్ళుగా చెప్తారు ప్రపంచానికి. కొన్ని తీవ్రమైనటువంటి పరిణామాలు, ఇప్పుడు యుద్ధాలు లాంటి పరిణామాల్లో వాళ్ళు శాంతిని కోరుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా. చివరికి అలాంటి వాళ్ళు ఏదైనా ఒక వ్యాఖ్య చేసినా, ఒక అభ్యంతరం వ్యక్తం చేసినా, ఒక ఒపీనియన్ చెప్పినా దానికి గౌరవించాలి, లేదా సైలెంట్గా ఉండాలి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ. కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడు? వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా వాటికన్ సిటీకి సంబంధించిన వాళ్ళ రాయబారులకు నోటీసులు పంపించి వైట్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళకి క్లాస్ పీకాడట. పోప్ నాకు సపోర్ట్ చేయాలి, నాకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాడు అని చెప్పేసి మాట్లాడాడట. సో ఇలాంటివి పోప్ని మరింత బాధ పెడుతున్నాయంటూ కూడా కొంత సమాచారం అందుతోంది. మరోవైపు ఇప్పుడు పోప్ లాంటి ఇలా మోరల్ లీడర్స్, మత పెద్దలు మాత్రమే కాకుండా మోరల్ లీడర్స్గా పరిగణించబడేవాళ్ళు ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా పెద్ద విషయం. సహజంగా పోప్ స్థాయిలో ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. కేవలం ఏదైనా సరే సమాజంలో అభ్యంతరకరంగా ఏదైనా జరుగుతున్నా, వైలెన్స్ పెరిగిపోతున్నా, బ్యాలెన్స్ తప్పుతున్నా అలాంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. రాజకీయాలతో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. అమెరికా రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదు. అయితే ఇప్పుడు ఇలాంటి విషయాల్లో వాళ్ళు మాట్లాడడం, ఒక నాయకుడి తీరుకి వ్యతిరేకంగా మాట్లాడడం, ఒక నాయకుడి తీరు కరెక్ట్గా లేదని చెప్పడం, ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్తు మీద ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అని కొన్ని అభిప్రాయాలు చెప్తున్నాయి. సుమారుగా ఇప్పుడు అమెరికాలో చూద్దాం, అంటే క్యాథలిక్ చీఫ్లు కదా పోపులు, అంటే క్యాథలిక్ మొత్తానికి కూడా సుపీరియర్స్ కదా, వాళ్ళ క్రిందే వీళ్ళందరూ గైడ్ చేయబడుతూ ఉంటారు కదా. సో దాదాపుగా 6 నుంచి 7 కోట్ల మంది, అరౌండ్ 20 to 25% వరకు క్యాథలిక్స్ ఉన్నారు అమెరికా మొత్తం మీద. వీళ్ళతో పాటుగా వీళ్ళని మోరల్ లీడర్స్గా పరిగణించే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. అంటే ఆన్ అన్ యావరేజ్ మొత్తం అమెరికా జనాభాలో సుమారుగా 40% మంది మీద ఈ ప్రభావం కనపడుతుంది. అంటే 6 నుంచి 7 కోట్ల మంది క్యాథలిక్స్, వాళ్ళతో పాటుగా మరొక 20% మంది 30% మంది వీళ్ళని మోరల్ లీడర్స్గా, అంటే వీళ్ళ మీద చాలా మంచి అభిప్రాయంతో ఉంటారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసే పనులు చాలా పవిత్ర కార్యాలుగాను, వాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళుగాను, వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా మంచి చెప్తారని నమ్మేవాళ్ళు మరొక 20-30% మంది అనుకుంటే, ఓవరాల్గా అమెరికాలో 50% మందికి పైగా జనాభా. అంటే ఎంత తక్కువగా వేసుకున్నా సరే ఒక 15 నుంచి 20 కోట్లు అనుకుందాం. ఇంతమంది మీద ఇప్పుడు పోప్ యొక్క వ్యాఖ్యలు, ఇప్పుడు జరుగుతున్న ఈ రప్చర్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. వెరీ సూన్ అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ట్రంప్కు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి
నిరసనలు వ్యక్తం చేయడాన్ని మనం చూసాం అమెరికాలో ఈ యుద్ధం సందర్భంగా. యు ఆర్ నో కింగ్ అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టడం, చాలా రకాలుగా విమర్శలు చేయడం, ట్రంప్ దిష్టి బొమ్మల్ని కొట్టడం, తిట్టడం లాంటివి ఎన్నో చూసాం మనం. అంటే ప్రజల్లో అత్యంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ఒక అధ్యక్షుడిగా ఇప్పుడు ట్రంప్కి పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ట్రంప్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి భయపడిపోతున్నాడు. ఏదో ఒక రకంగా హర్మూజ్ స్ట్రైట్ని నేనే ఓపెన్ చేయించానన్న ఒక క్రెడిట్ తీసుకొని అమెరికా ప్రజల మైండ్ సెట్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అభిప్రాయం ప్రకారం ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి దారి మళ్లించడానికి అసలు ఇంత గందరగోళం చేస్తున్నాడు, ఇన్ని లక్షల కోట్ల సంపదను ఆవిరి చేస్తూ ఇన్ని దేశాలను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి చర్చ జరుగుతుంది. అండ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఒకవేళ అదే నిజమైతే. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఇప్పుడు చర్చే లేదు. అప్పుడు రోజు డైలీ ఎన్నో కొన్ని ఫైల్స్ బయటకు వచ్చేవి, వాటి గురించి చర్చ జరిగేది. బట్ వీ డోంట్ సీ ఎనీ మోర్ ఎప్స్టీన్ ఫైల్స్ నౌ. ఇన్ఫ్యాక్ట్ మెలానియా ట్రంప్కి సంబంధించి ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎప్స్టీన్తో కనెక్షన్స్ ఉన్నాయని కూడా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ వాటికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న సమయంలో అవన్నిటినీ ఇప్పుడు పక్కకు తప్పించేశాడు. అండ్ హీ ఈజ్ సక్సెస్ఫుల్ ఆల్మోస్ట్ నాట్ టోటలీ సక్సెస్ఫుల్, ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. సో ఇలాంటి టైంలో ఓ పక్క ఎప్స్టీన్ ఫైల్స్ ఇంపాక్ట్ పోదు, ఇప్పటికీ ఆ విషయం చర్చకు లేకపోయినా. అట్ ది సేమ్ టైం వార్ వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల ఎంత నష్టం జరిగేదో తెలియదు, కానీ ఈ వార్ వల్ల అమెరికాలో ప్రజలు చాలా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ విషయంలో. దే ఆర్ నాట్ రియలీ హ్యాపీ విత్ హిమ్. ఇంత గందరగోళం జరుగుతుంటే వాటితో పాటు ఇక వలసదారుల విషయంలో ట్రంప్ చేసిన పనులు కానీ, ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ అధికారులు చాలామందిని బయట పట్టుకొని వాళ్ళని తొక్కి పెట్టి లేదంటే వాళ్ళ మీద షూట్ చేసి ఇలా గందరగోళం చేయడం కానీ, ఇక టారిఫ్ల విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కూడా గతంలో పోప్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదు, ఒక ఆట అయిపోయింది, చాలామందికి సరదా అయిపోయింది యుద్ధాలు అంటేను, వైలెన్స్ అంటే అని చెప్పి కామెంట్స్ చేశారు. సో ఈ గ్యాప్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు డైరెక్ట్గా వాటికన్ సిటీతోనే గొడవ దిగుతున్నాడు ట్రంప్. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలవడం, క్లాసులు బీకడం, మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేయడం. అండ్ పోప్ ఈజ్ రియలీ అప్సెట్ విత్ హిమ్, చాలా అప్సెట్ అయ్యారంటూ కూడా తెలుస్తుంది పోప్. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు రాబోతున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో డూ యూ థింక్ అట్లీస్ట్ ఒక 15 కోట్ల మంది ప్రజల మీద ఈ ప్రభావం చూపించిన, 15 కోట్లు కూడా కాదనుకుందాం, అట్లీస్ట్ ఈ 6 to 7 crores ఆఫ్ క్యాథలిక్స్ మీద ప్రభావం చూపించిన అమెరికన్ జనాభాలో 20 నుంచి 25% ఇప్పటికే ఆల్మోస్ట్ 60-70% పైగా వ్యతిరేకత